ఒకసారి గోస్వామి తులసీదాసు రాత్రివేళ నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొందరు దొంగలు ఆయన్ని అడ్డగించి, ఎవరు నువ్వు అని అడిగారు. మీరెవరో నేను వాడినే అని జవాబిచ్చాడు తులసీదాసు. అతడు కూడా తమలాగే దొంగ అనుకొని తమకు దొంగతనంలో సహాయపడతాడని తమతో పాటు తీసుకువెళ్ళారు. ఒక ఇంటిలో దొంగతనం చేయడానికి వారు లోపలికి వెళుతూ తులసీదాసుతో, నువ్వు బయట నిల్చో, ఎవరైనా వస్తే వెంటనే శంఖం ఊదు, మేం బయటికి వచ్చేస్తామని అన్నారు. ఆ దొంగలు లోపలికి వెళ్ళగానే తులసీదాసు శంఖం పూరించాడు. ఎవరో వస్తున్నారనే ఆదుర్దాతో దొంగలు బయటకు పరిగెత్తుకొచ్చారు. అక్కడ ఎవరూ కనబడలేదు. వారు తులసీదాసును దూషిస్తూ, ఇక్కడెవరూ లేరు కదా, ఎందుకు శంఖం ఊదావు అని గర్జించారు. అప్పుడు తులసీదాసు, నాయన్లారా, ఎక్కడా అక్కడ అంతటా నా ప్రభువు శ్రీరామచంద్రుడే కనిపిస్తున్నాడు. ఆయన చెడ్డ పనులు చేసేవారిని ఇష్టపడరు. దొంగతనం చెడ్డ పని. ఆయన కోపానికి మీరు గురి కాకూడదనే నేను శంఖం ఊదాను అని అన్నాడు. ఆ మహాత్ముడి మాటలకు ఆ దొంగలు పశ్చాత్తాపం చెంది అప్పటి నుండి సద్వర్తనులై జీవించసాగారు.